కాబట్టి పంచాంగం చెప్పాలి. ఏమిటి ఉగాది నాడు పంచాంగం చెప్తామని అట్లా చెప్పమని 4 గంటలకు ఎప్పుడు చెప్తారు కదా, వస్తారన్నమాట చెప్పిండు. అందరు ఉన్నారు, ఏదో అడుగుతారు కదా, నాకు రాచారం ఎట్లా ఏదో ఎట్లా అని అడుగుతారన్నమాట. అట్లా ఒక ఊరి పటేలు కాపాయనే లేచి ఏమన్నాడు, అదికినా అయ్యా నాకు ప్రశ్న చెప్పండి అన్నాడన్నమాట. ప్రశ్న చెప్పుట్లో వీరు దక్షులు అన్నమాట, బహుతెలి కల్లవారన్నమాట. వీరు చాలా చురుకుగా చెప్తారన్నమాట. ఆ తర్వాత ఆయన అడిగినాడన్నమాట, నాకు ఫలితం ఏందో కొంచెం నాకు చెప్పండి అన్నాడన్నమాట. నారాయణ గారు యోచన చేశారు. 2 రోజుల లోపల నీ ధనమంతా దొంగిలించబడుతుంది, నష్టమవుతుందని చెప్పారన్నమాట. సరే ఏం చేస్తామని చెప్పింది, అవుతుందో ఎంతో ఏమవుతుందో అనుకున్నాడు. పంచాంగం నుంచి ఇంటికి పోయినాడు, పన్నాడు అన్నమాట. రాత్రికి దైవయోగం చేత దొంగలు పడ్డారు. దొంగలు పడ్డారన్నమాట, ద్రవ్యమంతా నష్టమైందన్నమాట. పోలీసుకి ఫిర్యాదు చేశాడనమాట, నా దొంగలు పడ్డారు నా ఇంట్లో అని. అమీన్ సాబ్ వచ్చాడనమాట, అది ఏమిటి ఇదంతా అని. ఈయన అన్నాడు, ఆగక కోపమని కాదు అయ్యా, ముందుగానే చెప్పి నీ ఇంట్లో దొంగలు పడతారు నీ పంతులు ధర్మవంతులు అవుతారు. పంతులు చెప్పిండు నీ 1 వారం రోజుల నీ ద్రవ్యం నష్టమవుతుంది. బులావ్ పంతులకు మీరు భయపడారు. బులావ్ అని ఎన్నేళ్ల కింది కథ ఇది, 70 ఏళ్ల కింది కథ. అప్పుడు తురుక రాజ్యం ఎట్లుండే. అరే కానిస్టేబుల్ పో పట్టుకరాపు. ఇంటికి పోలీసు అలా పోయే వరకు పంపను. నారాయణ గారి తల్లి గద వరకు కొడుక ఏం చేస్తావురా, పోలీసు వాళ్ళు పట్టుకుపోతారు. ఆయనకేమో బ్రహ్మనాయకుడు భయం లేదు. ఇంటికి మునుపుడు ఈ ఊళ్ళో కానీ వెనకట కానీ శుంకరుడు వచ్చిందే గజగద వరుతురు వెనకట. ఇప్పుడు పోయిందనుకోండి, స్వతంత్రం అయింది. ఆ తర్వాత పోలీసులు వంగన తల్లికి ఏడుస్తుంది అన్నమాట. అందరూ ఏడుస్తున్నారన్నమాట, భయపడుతున్నారన్నమాట. కానీ వీరన్నారు, బ్రహ్మాండ నాయకుడు ఉండగా ఎందుకు ఏడుస్తారే, భయం మనకు, భగవంతుడు లేడా అనుకున్నాడన్నమాట. లోకభీతి లేదు భగవద్భక్తులకు. నాకు బాగా పిరికానమాట, భక్తి లేదు కాబట్టి. లోకల భగవద్భక్తి కలిగిన వాళ్లకు భయం ఉండదన్నమాట. సత్యస్వరూపుడైన పరమాత్మ ఉండగా మాకేం భయమని అంటాడనమాట. కాబట్టి పోదాంపా అని ఆమె దగ్గరికి వచ్చారన్నమాట. అక్కడనే ఆ పటేలు కూర్చున్నాడు. ఎవరింటే దొంగతనం జరిగిందో చౌడి ఇక్కడ ఆయన కూడా కూర్చున్నాడు అన్నమాట. ఈయన బ్రాహ్మణుడు చెప్పిన ఈయననే అయ్యా. ఏమయ్యా నువ్వు ప్రశ్న చెప్పినావట కదా, నిజమేనా? నిజమే చెప్పినాను. అవునండి అన్నమాట. సత్యం చెప్పుదువా నువ్వు? అంత సత్యంగా చెప్పుదువా? తెలిసినంతవరకు చెప్తావయ్యా. సత్యం అంటే ఏది తెలిసినంత వరకు చెప్తానన్నాడు. ఈ ద్రవ్యం ఎవడే ఎత్తుకపోయాడు దొంగలు, ఈయన ద్రవ్యం అన్నాడు అనమాట. అయ్యా ప్రశ్నశాస్త్రం ఇట్లుండేదయ్యా. నువ్వు వాళ్ళ పేరు చెప్తావు ఎవరన్నమాట. అట్లా ప్రశ్న ఉండదండి జ్యోతిష్యంలో, అట్లా ఉండదన్నమాట. కానీ ప్రశ్న అడిగినటువంటి లగ్నాన్ని గురించి ఆ ఫలం ఏమొస్తుంది, లగ్నం అంటే నీదలుగా చెబుతారు, ఎటుపోతున్న దేవులరా అంగా ఫలం చెప్పదు అని చెప్పింది. అంతా నేను ఆ సంగతి దొంగలు పడ్డ సంగతి తెలిసిపెట్టుకొని నేను ఈ తాలూకాలో ఎంతకాలంలో ఉంటా ఎవరికైనా అనుమానమే. ఆయన అడిగాడు, నేను ఈ తాలూకాలో ఎంతకాలం ఉంటున్నా ఏమవుతుంది అని అడిగాను అనమాట. కొంచెంసేపు చూశారు, ఆ ప్రశ్న లెక్క చేసుకున్నాడు అనమాట. చేసుకుని అన్నాడు అనమాట. ఏం దొరికానా, అయ్యా మీరు ఈ తాలూకాలో ఉండదు. అయ్యో ఇంకేమని చెప్పిందా, 1 వారం రోజుల్లో మీ నౌకరు పోతుంది అని పుర్రు అంటాడు. మంచి పద్ధతి చెప్తాను అట్టయింది. అయ్యా మీరు ఈ ప్రాంతంలో తాలూకాలకు ఉండరు, అంత దూరం ఉండడేమో, కానీ 1 వారం రోజులే ఏమైతే దొరికానా మీరు నౌకరు పోతుంది, నమో రామచంద్ర అవుతారు అని చెప్పిండు అన్నమాట. భయపడ్డాడు. నేను అడిగిన ఎందుకు అడిగితే ఇట్లా అయిపోయి అనుకున్నాడు అనమాట. అయ్యా మళ్ళీ అడిగితే ఇంకేమంటావో ఏమైంది అనుకున్నాం. ఆయన అటుపోయిండు, ఈయన నౌకరు ఇటుపోయింది. అంత మహత్వాలు అన్నమాట. కాబట్టి వెంటనే 3వ దిన అమీన్ గారి నౌకరు ఉద్యోగం అయితే పోయిందన్నమాట. సత్య ప్రభావశీలైన నారాయణ గారు ఎంత సూటిగా చెప్పారు అది చూడండి అన్నమాట.
చాలా జబ్బు పడ్డారన్నమాట, బీమారు పడ్డాడు. చాలా చాలా బీమారు అంటే ఎంత బీమారు అంటే గంటకు జబ్బు చెమటలన్నీ వస్తున్నాయి అన్నమాట. గంటకు చెమటలు వచ్చి మత్తుడు అయిపోయినాడు, మత్తు కలిగినటువంటి అయిపోయింది అనమాట. జ్వరం ఉన్నది, దగ్గర కూర్చుంటే ఇద్దరు బట్టలు బట్టి తుడుస్తుంటే కూడా చెమటలు తక్కువ అవుతలేవు. గంటంత చెమట పెట్టింది అన్నమాట. ఇద్దరు తుడుస్తున్నారు అన్నమాట. భజన చేసుకునే ఇక్కడ అప్పుడు ఈయన జనంలో ఉన్నాడు, ఈయన పరేషాన్లో భజన బంద్ అయింది. భజన చేసేటోళ్ళు ఎప్పుడు ఈ 100 ఆరు కానీ 100 ఆరు కావాలని, మరి నువ్వేం చేస్తావా? ఇంతగా వాళ్ళకి భయపడిద్దా? ఎవరి పాపం వానికి కొడుతుంది. మా దగ్గర వాళ్ళకు కూడా చేస్తున్నారో లేదా దేవుని తెలుసు. ఇన్ని చోట్ల పట్టినాం, మరి నేను ఎక్కడికైనా పోయి చూస్తాను. సరే, ఈయన కొంచెం జబ్బులో పడ్డాడు, చెమటలు వస్తున్నాయి, ఇంటిని రాత్రులు భయపడుతున్నారు, చెమటలు తుడుస్తున్నారు అన్నమాట. ఇంతట్లో కొంచెం భజన బంద్ అయింది అన్నమాట. పరీక్షలు ఉండగా ఏమిటైంది, ఇంతలో నారాయణ గారికి ఇంచగా నిద్ర పట్టిందన్నమాట. తుడుస్తూనే ఉన్నారు, ఆ చెమటలన్నీ ఇది కొంచెం కనుమలిగిందన్నమాట. కళ వచ్చిందన్నమాట. ఏం కళ? భక్త విజయంలో గ్రంథంలో ఉండే దామాజీ పంత్ అని ఒక భక్తుడు మహాత్ముడు ఉన్నాడు. దామాజీ పంత్ అని భక్త చరిత్రలో ఉందన్నమాట. ఆ భక్తుడు కథ వస్తుందన్నమాట. దామాజీ పంత్ పరమభక్తాదేశుడు శిష్యులు వెంటబడించుకొని అందరూ తాళధ్వనులతో భజన సల్పుతూ పాగా చుట్టుకొని ఒక చేత తమ్ముర మిడుతూ మరొక చేత చిరుతలు గొలుపుతూ అఖండ భజన చేసుకుంటూ వీరి కళలో వస్తున్నారు. వీరు కొంచెం మత్తు తిరగ నిద్ర వచ్చింది. ఆ కళలో దామాజీ పంత్ అఖండమైన భగవన్నామ పనులను తీసుకొని అట్లాగా వీరి దగ్గరికి వస్తున్నారు అనమాట. ఇక్కడ ముందు నిలబడ్డారు అనమాట. ఏం భజన చేస్తున్నారు? విఠలేశ్వర విఠలేశ్వర ఉండయ్య విఠలేశ్వర 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 రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రక్షమ విఠలేశ్వర 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 మాహిమాం రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రక్షమ విఠలేశ్వర 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 మాహిమాం రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రుక్మిణీ ప్రియ రక్షమ విఠలేశ్వర విఠలేశ్వర. దర్వాజలోకి వచ్చి నిలబడ్డాడు. నారాయణ గారు మత్తులో కన్నంటుకున్నది. స్వప్నంలో ఇట్లా వచ్చి ఎట్లా అంటున్నమాట. మండలితో నారాయణ గారి ఇంటికి లోపలికి గుమ్మంలోకి దర్వాజ లోపలికి వచ్చి కొంతసేపు నిలబడి భజన చేసి దామాజీ పంతు భజన నాపి, ఏమమ్మా మీ నారాయణ గారిని రమ్మనండి, మేమందరం భజన వచ్చినాము, లోపల ఏం చేస్తున్నాడు అని అన్నాడు అన్నమాట. ఎవరు? దామాజీ పంత్ భక్త బృందంతో వచ్చి రమ్మని పిలువమని అన్నాడు అనమాట. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి ఉండే, ఆయన అన్నాడు, అయ్యా నారాయణ గారు జబ్బు పడిపోయినాడు, తెలివిలేక పడిపోయినాడు, చెమటల మీద చెమటలు వస్తున్నాయి, రాజాలని ఆయన అన్నాడు అనమాట. అన్నాడు, ఎవరన్నారు ఆయనకు జబ్బు ఉన్నదని? రాజాలని ఎవరు ఎట్లా అంటున్నారన్నమాట. అవేవీ లేవు, ఉన్న చెమటలు మత్తలను అంతా నేను తీసుకున్నాను, ఎంత రానో ఇతను రమ్మను అన్నాడు. అందరూ భక్తులు అయితే కట్టుంటుంది అన్నమాట. నేనంతా ఆయన చెమటలు ఆయన బాధ భక్తి అంతా నేను తీసుకున్నాను, రమ్మను మన ఎందుకు రాడు అంటాడన్నమాట అని అన్నాడు అన్నమాట. ఇంతలో నారాయణ గారికి మేలుకు వచ్చిందన్నమాట. కొంచెం కళ్ళలో ఇట్లా కనురేప పాటు అన్నంత మాత్రం అట్లా కనపడదు అన్నమాట. ఆ తర్వాత మేలుక వచ్చిందన్నమాట. ఇక ఇప్పుడు ఏముండదు, ఇదకు నారాయణకు అంతా నేను తీసుకుపోతున్నాను అని చెప్పాడనమాట. ఇకేం బాధ ఉండదని రమ్మని. ఆ స్వప్నం ఆయన కనపడిది కూడా తల్లికి కూడా, ఆ సంభవం తల్లికి చెప్పాడనమాట. అమ్మాయికి ఇట్లా వచ్చిన చెమటలు అంతా తీసుకున్నాడు, ఉల్లాసంగా తెలిపినాడు, తల్లికి చెప్పాడనమాట. ఇంతట్లో జబ్బు పూర్తిగా తగ్గిపోయిందన్నమాట. మరుసటి దినమే బయటకు పోగలిగేంత బలం కలిగిందన్నమాట. ప్రభుదయతో వచ్చిన బాధను హరింపజుకొని శింపజేసి పావననామ భజనంకు అవకాశం కల్పించుతుంది స్వామి. నేను కొంచెం భజన మర్చిపోయినందుకు ఇట్లా అయింది. అయితే వచ్చి నా బాధను నివారణ చేసి అదే నామం కనుక మనం పట్టలేకపోతే యజమానికి రోగం పుడుతుంది.
అందుకొరకే కొద్ది పొరపాటు అయినందుకు భజన అవకాశం కలిగించితివి స్వామి, నీ దయ అని ప్రతికృతి జయజాలం నువ్వు ఎంత మంచివాడు అని జగన్నాథుని శ్రీ నారాయణ గారిని వర్ణించుకొనుచు ఆనంద ఆశ్రములు రాల్పుతూ మహాప్రేమతో కూడా మరలా భజన చేస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్తా. రామ 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 రక్షమ రామచంద్ర రామభద్ర రామచంద్ర పాలిన రామ 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 రక్షమం దయానిధే రామభద్ర రాఘవేంద్ర రామచంద్ర పాలిన రామ 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 రక్షమం దయానిధే రామభద్ర రామచంద్ర రాఘవేంద్ర పాలిన రామ 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 రక్షమ రామభద్ర రామచంద్ర రామచంద్ర పాలిన రామ 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 రక్షమ రామభద్ర రామచంద్ర రాఘవేంద్ర పాలిన. ఈ విధంగా ప్రార్థన భగవన్ నామం ప్రారంభించారన్నమాట. ఒరే వయసువాడా, యాత్రలు చేయరా, పొరపాట్లు ఉండకు, ఇంకెప్పుడో పోతాను ముసలితనాన్ని. ఒకవేళ నువ్వు ఉన్నా కానీ ముసలితనం వచ్చినాక ఏం లేస్తావు, ఏం కూస్తావు, ఎట్లా గుట్టలు ఎక్కుతావు, ఎట్లా తిరుగుతావు. కాబట్టి అన్నట్టు ఈయన కూడా వీళ్ళు పోనిస్తలేరు, నాకు పండగ చూద్దామని అనుకున్నాడన్నమాట. ఇంతవరకు పండగకి వెళ్ళిపోయినాడన్నమాట. పోయినాడక 2 దినాలు గడిచిందన్నమాట. ఏమి ఈశ్వరుడు కనపడతలేడేవరా, ఎటుపోయినాడు ఈశ్వరుడు అని అన్నాడన్నమాట. అంటే అయ్యా ఈశ్వరుడు పడనీపురం పోయినాడు అన్నమాట. ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు అన్నాడన్నమాట. ఏంరా మీకు ఆయన లేకపోతే మనసులో పట్టదా ఏంది? ఈశ్వరుడు లేకపోతే సరే మీకు ఏం మనసులో ఉన్నది చెప్పండి, ఈశ్వరుడు రావాలన్నదా మీకు చెప్పండి, నాకు మీరు ఇప్పుడు రావాలి ఈశ్వరుడు అంటారా అనుకుంటున్నారా అన్నాడని చెప్పింది అన్నమాట. అవును స్వామి, ఈశ్వరయ్య లేకపోతే మాకు మనసున పట్టది అన్నట్టు. 12 గంటలు అయినప్పుడు మధ్యాహ్నం సంకల్పించారు, ఈశ్వరయ్య అందరికీ యాడ్ చేస్తుండ్రా నిన్న అన్నాడనమాట. కనపడతలేడు అనుకో, అవే ఇట్లా పెట్టుకునేది కానీ కనపడ మాట్లాడినట్టు అనుకున్నాడన్నమాట. సంకల్పించు ధ్యానం చేసి తప్పకొస్తాడు రేపు అని చెప్పాడు, మరి వీళ్ళకి చెప్పాడన్నమాట. కొంచెం ధ్యానం చేసి కళ్ళు మూసుకొని వస్తాడని చెప్పాడన్నమాట. ఈ సంకల్పం ఇక్కడ జరుగుతుందన్నమాట. అక్కడ పండుగలో ఈశ్వరుడు చంద్రభాగకు వెళ్ళి అక్కడ రొట్టెలు తిందామని, అక్కడ మహారాష్ట్ర కదా, సిద్ధపడ్డాడన్నమాట తిందామని. ఇంతలో గురువుగారు నన్ను పిలిచినట్టు ఆయనకు హృదయంలో ప్రోత్సాహమైంది అన్నమాట. గురువుగారు సంకల్పిస్తూ నేను రావాలని అనుకున్నాడన్నమాట. ఒక్కపారే మనసు చలించిందన్నమాట, ఉద్వేగం కలిగిందన్నమాట. ఆయన తినబుద్ధి కాలే, గురువుగారే పిలుస్తుంది ఏం తినాలి అనుకున్నాడన్నమాట. తోచలేదన్నమాట. పోనీ ఇన్ని రోజులు సందుండే పాండురంగరికన్నా పోయి దండం పెట్టి చెప్తుంది గురువులే, మా గురువుగారికి యాది కదా, అందుకొరకే అంటాడన్నమాట. ఒకరి కన్నా ఒకరు గురు భక్తి ఎక్కువ ఉంటుంది, ఒకరు దేవుని భక్తి ఎక్కుతుంటారు అన్నమాట. మా పోయేటప్పుడు పాండురంగ స్వామికైనా చేసి నచ్చలేదన్నమాట. ఎట్లాగూ మహాపతివ్రత అయిన భార్య మొగని పేరు చెప్పుకుంటే ఎప్పుడు మొగని దగ్గరికి పోదు, ఆయన పతి సేవ ఎప్పుడు చేస్తూ అంటారన్నమాట. ఆడివాళ్ళకి ఏం కావాలి, మధ్య ఉంచు. ఆ తర్వాత శాంతి ఒకసారి అది తినలేదు, పాండురంగనికైనా చెప్పలేదన్నమాట. దండం అటు రాలేదు. చంద్రభాగలో రొట్టెలు పారేసినాడు. నాకెందుకు రొట్టెలు, మా స్వామి యాడ్ చేస్తుండు అనుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళినాడు అన్నమాట. రాత్రి 12 గంటల వరకు మరకు గ్రామానికి చేరినాడు. 12 అయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎవరు నమ్మడిదంతా. మధ్యాహ్నం 2 గంటల 12 గంటలకు యాడ్ చేస్తే స్వామివారు రాత్రి 12 గంటల వరకు ఇక్కడ చేరాడన్నమాట. ఈశ్వరుని వచ్చినాక అడిగాడు, ఏంటి ఈశ్వరాను ఎప్పుడు బయలుదేరినావు పండవీపురం నుంచి అంటే ఏం చెప్పాడు, ఇకనా
అక్కడి నుంచి పగలు 12 గంటలకు అని చెప్పాడనమాట. పొద్దున్న పండరిపురంలో 12 గంటలకు వెళ్తే రాత్రి 12 గంటల వరకు మరుకులో ఉన్నాడు. సంభవం ఇది. కథ కూడా నిబద్ధే అనుకుంటారా? అనుకోరన్నమాట. అంటే ఎన్ని చెప్పినారా? కృష్ణుడు కూర్చోరు చెప్పలేదు. కృష్ణుడు ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణుని భార్య, కుచేలుని భార్య కృష్ణుని దగ్గర పోయి ఏదైనా నీ స్థితిని కొంచెం చెప్పుకుంటే ఆయన మన దరిద్ర స్థితిని దూరం చేస్తాడు అంటే పోనన్నాడు. పోకపోతే ఆ ముక్కి నటుకులను పట్టుకొని అక్కడికి పోయి ఆయనకి దర్శనమన్నా చేసుకొని రా అన్నమాట. ఇక ఎట్లా చేయాలనుకున్నాడు. సరే దర్శనం అయితే అనుకున్నాడు. కొంచెం ముడి ముక్కిపోయి నటుకులు కట్టుకున్నాడు. నడుస్తాడు ఆ పాపం బీద బ్రాహ్మణుడు కుచేలుడు. కొంత దూరం నడిచాడు. ఊరు నుంచి బయలుదేరి కొద్దిగా దూరం పోయి ఒక చల్లని నీళ్లు ఉన్నాయి, అక్కడ మర్రి చెట్టు ఉందన్నమాట. దాని కింద కొంచెం అలసిపోతున్నాను అని పడుకున్నాడు. సరే భగవంతుడు చూశాడు, నా భక్తుడు వస్తున్నాడు. ఈ ముసలి బ్రాహ్మణుడు నడుస్తాడా? గరుడా, గరత్మంతుడా, పో, చప్పుడు కాకుండా కదిలించకుండా అని తెలివి కాకుండా లేవట్టి నీ రెక్కల మీద పెట్టుకో, మన ద్వారం ముందర దించు అన్నాడు. అట్లనే కుచేలుని దగ్గరికి వచ్చింది. మెల్లగా తెలివి కాకుండా పండబెట్టుకున్నది. ద్వారకా నగరం ముందు అనే భవనం ముందర లేవెట్టాడు. ఈ కుచేలుడు అనుకున్నాడు, ఇది ఎవరు? ఎవరికి వచ్చిన నేను ఎవరు? ఈ అండవ పంటి కదా, ఇది ఎవరు అంటే అదేందయ్యా కృష్ణుడు కూర్చున్నాడు. నేను ఎప్పుడు నడిస్తే ఏం నడుచుడు? భగవత్ కృప కలిగిన వాళ్ళకు నడుచుడు, శాస్త్రము, పైసలు, మోటార్లు, బస్ కిరాయిలు కావాలా అంటే మీకు సాబితం చెప్తున్నా. ఈయన కూడా ఈశ్వరయ్య కూడా ఇలా 12 గంటలకు సంకల్పిస్తే స్వామి రాత్రి 12 గంటల వరకు చేరినాడు అన్నమాట. అబ్బాయి ఎట్లా వచ్చినాడు, మా గురువు గారి యొక్క మహిమ ఎంత పెద్దది, ఎట్ల ప్రభావం ఉండి ఇక్కడ దాకా చూస్తారు. దివ్యపురుషులకు సిద్ధులు తనంతట అవే వస్తాయనుకుంటారన్నమాట. ఇట్లా సంకల్ప సిద్ధి ప్రభావం వలన నారాయణ గారికి 27 సంకల్ప సిద్ధి, 25 ఏళ్ళకి ఈయనకి ఇంత సిద్ధి వచ్చిందన్నమాట. సభారంభం ఇంకా మరి ఇది ఇక్కడ అయింది కదా. నారాయణ గారికి సత్య ప్రభావమునకు ఒకసారి ప్రముఖులకు చంద్రమౌళి శాస్త్రి గారు చుంచన కోట్లో ఉంటుందన్నమాట. దుబ్బాక నుంచి దిగి అక్కడికి దుబ్బాక దుద్దెడవతలు ఉంటుందన్నమాట. చేరియాల పక్కలో దిగితే వస్తానమాట. చేరియాల దగ్గర దిగితే పోతాను. నేను ఎన్నేళ్ళలో ఇవన్నీ ఆశ్రమాలకు పోయి చేత కాకుండా పోతున్నాను. అక్కడ ఆ చంద్రమౌళి శాస్త్రి అక్కడ రామచంద్రయ్య గారు మాసాయిపేట రైల్వే స్టేషన్ ఉంటుంది. హైదరాబాద్ మాసాయిపేట స్టేషన్ వస్తుంది. అక్కన్నపేట అవన్నీ దాన్నాక అక్కడ రామచంద్రయ్య గారిని ఒక సన్యాసి గారు ఉన్నారు, బ్రాహ్మలు. ఇక్కడ చంద్రమౌళి శాస్త్రి గారు వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరూ ఒకసారి ఏం చేశారంటే చాలా ఏళ్ళ కింద ముచ్చట, ఇంకా 60 ఏళ్ళ ముందుగా వచ్చు అనుకుంటా. ఆ తర్వాత నేను వీళ్ళందరి దగ్గరికి పోయినా, అందరి దగ్గర విన్నాను, మాట్లాడినాను. ఆ తర్వాత అందరూ వచ్చినారన్నమాట. మనం భక్తి భావం ప్రచారం చేస్తామయ్యా, మనం అందరం పెద్దవాళ్ళమై తెలివి కల వాళ్ళమై ఆధ్యాత్మిక పరమై ఏం చేద్దాం అనుకున్నారన్నమాట. భక్తి భావములు మనం ప్రచారం చేస్తాము అని అనుకున్నారన్నమాట. సరే మరి అట్లయితే అట్లే చేద్దాము అనుకున్నారన్నమాట. అనుకొని భగవతి విషయ పరమార్థ చింతనము, భగవతి విషయ పరమార్థ చింతనము, భగవతి విషయ పరమార్థ చింతనము, భగవద్వేషణ భక్తి భావం సాధనలు సద్ధర్మ వర్తలు సభా సమావేశములు తెలుపు ఆధ్యాత్మిక ప్రభావం ముందు చేయిస్తూ సభలు జరుపు భగవన్నామము భక్తుల జరుపు బాగుపడే మార్గమును తెలుపవలే.
అనుకున్నాడు. ఏమనుకున్నారు? రామచంద్రయ్య గారు మా సాయిపేట సన్యాసి, మా చంద్రమౌళి గారు చుంచలకోట, వీళ్ళందరూ ఒక్క దిగ్గజమైనారు. ముగ్గురు వచ్చి మనం ఏదైనా ఏం చేద్దామయ్యా అంటే సాధనను చెప్పాలి, ధర్మాలను చెప్పాలి, ప్రవర్తన మంచిగా ఉండాలన్నమాట. మధ్య మధ్య సభా స్వరూపమున సభలు చేస్తూ ఉండాలన్నమాట ముఖ్యమని. ఈ సభకు మీరు అధ్యక్షులుగా ఉండాలని. ఏం నారాయణ గారు, ఈ సభకు ఇవన్నీ చేసే స్థానానికి మీరు అధ్యక్షులుగా ఉండాలని తొలుతూ ఉండాలి. ఆ స్థానం మొదటి సమావేశం మరకులోనే కావాలని నిర్ణయించారన్నమాట. కానీ తేదీ ఎప్పుడో నిశ్చయం చేసుకోలేదన్నమాట, ఎన్నడూ అని చేయలేదు. సరిగా నిశ్చయం కాకుండాను ఇంతలో కొన్ని దినములు గడిచేసరికి కొన్ని తర్వాత తెలియకనే ఫలానే అందరూ మళ్ళీ వస్తున్నారన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక సభలు సమావేశాలు జరుగుతున్నాయని భావంతో వచ్చినారన్నమాట. వచ్చినారన్నమాట. ఇక్కడ సంగతి ఏముంది? మరకులో నారాయణ గారి తండ్రి గతించాడన్నమాట. సంసారం కొత్తగా చేస్తున్నాడన్నమాట. ఈయనే ఇంట్లో బియ్యం మొదలగున వస్తువులు పరికరములు ఆ పూటకు సరిపోయేటందుకే ఉన్నది. ఈయనకి సిగ్గు ఇంకెట్లా అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎవరైనా ఇంత బియ్యం లేవు మా ఇంట్లో అని ఎట్లా అడగాలి, లేకపోతే ఎందుకని అడగాలనేటువంటి ఎరగాడన్నమాట. ఎట్లా ప్రయత్నం చేయాలనుకున్నాడు, ఏ పద్ధతి తెలియదన్నమాట. అందరూ వస్తున్నారు సభని, ఏం చెప్పలే వస్తున్నారన్నమాట. సభ అనుకున్నాడు. పడుకున్నాడు. ఇది ఏం చేద్దాం, రాత్రి అయింది, పడుకున్నాడు. నారాయణ గారు భగవాన్ని గుర్తి, ప్రభో నా సంసార స్థితి నీకు అంతా తెలుసు, అందరూ సభల కొరకు దిగుతున్నారు, నేనేం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అని అనుకునే బాధతో నారాయణ గారు పడుకున్నారన్నమాట. ఏమి చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనే దాని మీద అట్లా అనుకుంటున్నారు. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి అనుకుంటున్నాను అనమాట. ఏమి చేసినా నీ దయరా, ఎట్లు చేసినా నీ దయరా, నీ దయకునే పాత్రుడరా, నిన్ను నమ్మి నన్నురా. ఏమి చేసినా నీ దయరా, ఎట్లు చేసినా నీ దయరా, నీ దయకునే పాత్రుడరా, నిన్ను నమ్మి నన్నురా. నా సంసారంత స్థితి నీకు తెలుసును, ఇచ్చి స్థితిలో ఎంత మంది తెచ్చుని. నిన్ను నమ్మిన నాకు ప్రత్యేక మానములు ఏమి లేవు. ఏమి చేసిన నీ దయరా, ఎట్లు చేసిన నీ దయరా, నీ దయకు నే పాత్రుడరా, నిన్ను నమ్మి దయయే చేసినను తలవంచి నేను భావించదను. సర్వము నేనే భక్తవత్సల అందరికీ తరింపజే. ఏమి చేసిన నీ దయరా, ఎట్లు చేసిన నీ దయరా, నీ దయకు నే పాత్రుడరా, నిన్ను నమ్మి నేనురా. కానీ ఏం చెయ్యాలి? కొత్తగా తను చనిపోయినాడు స్వామివారికి. ఆ తర్వాత సంసారం సరిగ్గా చేయరాదు, కొత్తగా ఇంట్లో ఎక్కతక్క బియ్యం లేదు, ఇంటి మట్టుకే ఉన్నదన్నమాట. నేనేం చెయ్యాలి? ఇంతమంది సభలు సమావేశాలను దిగుతున్నారు, నేనేం చెయ్యాలి అనుకున్నానమాట. ఎట్లా వీళ్ళందరూ సత్కరించాలి? మానవులైన భగవంత స్వామి నువ్వే చెయ్యాలి, నిన్ను నమ్మిన ప్రత్యేకంగా నేనేం చెయ్యాలన్నమాట. సర్వం నీవే, ఏం చేసినా నీదే, ఎట్లు చేసినా నీదే అంచి నేను చేసిన ఆజ్ఞకు తలకాయ వంచి ఉంటాను. మరి ఇంతకన్నా నేను చేసట్లేదు, ఇదే నా ధర్మం అనుకున్నాడు. ఎట్లా ఏ ధర్మం చేకూరుస్తావో నీ ఎట్లెట్లుందో నీ ఇష్టం ఉన్నట్టు చేయి. మా దగ్గర అయితే ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఏం చేయాలి? నాడు పరగ్రామం నుండి ఈయన ఇట్లా అనుకొని రాత్రి పడుకున్నాడు, ఇట్లా ప్రార్థన చేసి పడుకున్నాడు అన్నమాట. ఆ రోజు రాత్రి పరాగ్రామం నుండి ఆ ఊరికి ఒక ఇంటికి బంధువులై ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో ఆయన వచ్చి అక్కడ ఆ వ్యక్తి నారాయణ గారికి పరిచయమే లేదు.
ఆయనకి ఈయనకి తెలియదు. అతని స్వప్నంలో ఆయన వాళ్ళ ఇంట్లో వంటే స్వప్నంలో శ్రీ జగన్నాథుడు పోయినాడన్నమాట. ఎట్లా పోయినాడు? కాశీ పోసుకున్న ధోతి కట్టుకున్నాడు అనమాట. ఇట్లా బ్రాహ్మలు కట్టుకున్న గోచి కాశీ పోసిన ధోతి కట్టుకుని నెమ్మిలి పెంచిన తలతల మెరియంగా కూడా 12 ఏళ్ల బాలుడుగా పోయి అతని పేరుతో పిలిపించి ఆ ఇంటి సాగుకారణ ఎవరినో పిలిపించి, నాయన ఈవేళ నారాయణ గారింటికి 20 మందికి సాహిత్యం నీవు తీసుకుపోయి ఇచ్చిరమ్మని 3 సార్లు చెప్పాడన్నమాట. 20 మంది వచ్చారు వాళ్ళ ఇంటికి. ఆ నారాయణ గారి ఇంటికి పోయి 20 మందికి సాహిత్యం ఇచ్చిరమ్మని 3 సార్లు చెప్పాడనమాట. అతడు అప్పుడు కన్నులు తెరిచి చూడా స్వామి మాయమైన, ఎవరో నాకు చెప్పారని చూస్తే ఎవరు లేరు, ఆయన మాయమైన, అక్కడ ఎవరు మాయమైనట. అతను అర్ధరాత్రిలోనే దుకాణంలో పోయినాడు. దుకాణంలో వెళ్లి 20 మందికి సాహిత్యము తీసుకుని నారాయణ గారి ఇంటికి పల్లెరంలో తెచ్చిపెట్టి పై స్వప్నం అంతా చెప్పారు. నారాయణ గారు నాకు అట్లా స్వప్నం వచ్చింది, 20 మందికి సాహిత్యం తీసుకోమని ఎమిలిపించాను, దాన్ని కాశ పోసుకున్న ధోతిగా చిన్న పంచ కట్టుకున్నటువంటి ఆయన చెప్పాడని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఏమైందని నిరాటంగా నాటి సభాసదుల యొక్క సత్కారం వైభవంగా జరిగిందన్నమాట. ఉచ్చులందరికీ భోజనం జరిగిందన్నమాట. చేసి జగత్ప్రభుని యొక్క దయకు పాత్రుడైతున్నాడనమాట. అరే దేవుడా, నువ్వు ఎట్ట చేస్తువి, నువ్వు ఎంత చేసినావు, నిన్నేమని కొనియాడాలి అని నారాయణ గారు చాలా సంతోషపడుతూ ఇలాగా అంటున్నాడనమాట. ఎంత దయామో, ఎంత దయామయుడవు ప్రభు, ఎంత దయామయుడవు కరుణ సాగర, నీ కాలమే తుదరు కరుణ ఎంత దయామయుడవు ప్రభు, ఎంత కృపామయుడవు, నీ దయ ఇంతని నెట్టుల మొగడుదు, ఏది కోరినది నొనగూర్చెదవు, ఎంత దయామయుడవు ప్రభు, ఎంత కృపా. కృష్ణ రామ, నిన్ను నమ్మిన భక్తజనులకు ఎన్నటికీ నన్ను పతనము లేదు. నిన్ను నమ్మిన భక్తజనులకు ఎన్నటికైనను పతనము లేదు. కాన నిన్ను నమ్మియున్నవాడను కడతీర్చుము కరుణాకర ప్రభు, ఎంత దయామయుడవు రామా. నీ దయ ఇంతని ఎట్టుల పొగడుదు, ఏది కోరినది నొసగి ఇచ్చెదవు, ఎంత దయామయుడవు ప్రభు. ఎంత దయామయుడవు తండ్రి, ఎంత ఏది కోరితే అది ఇస్తావే తండ్రి, నిన్నేమనాలే అనుకుంటున్నాడన్నమాట. ఆ తర్వాత ఈ నారాయణ గారు ఎక్కువ పర్వత ప్రాంతాల్లో గుట్టలు దిక్కు ఉరిపోయి పోరు. మహాత్ములకు అదే మంచిగా జనసమ్మర్దం మంచిగా అనిపించదు అన్నమాట. పర్వత ప్రాంతంలో తిరుగుతుండేవాడన్నమాట. జగత్ ప్రభుని గురించి ఊరికి ప్రార్థించేవాడన్నమాట. ఏడుస్తూ ఉండేవాడు. పిల్లలకు బలం ఏమిటి? రోదన బలం. భక్తుని కూడా భగవంతుని కొరకు ఏడిస్తూ చాలు. ముత్తొంది పెళ్ళమ్మ కూడా కొట్లాడుతూ ఎత్తరే, 84 లక్షల జన్మ తర్వాత వచ్చిన ఈ జన్మలో నేను భగవంతుని కొరకు ఏం చేసి ఆయన పొందలేకపోతే నా జన్మమైన ఒకలైనా అనుకుంటారా? పంచాయతీ అయితే తెలుస్తావు, ఏం పాపం. సరే తిరుగుతుండేవాడు అన్నమాట. ప్రభుని గురించి విలపిస్తాడు. స్వామి ఎన్నడూ నీ దయగలిగేది చెప్తాను. ఆ తర్వాత ఎన్నడూ అనుకునేవాళ్ళు తిరుగుతుండేవాడు.
నేను దుర్బలుని, నేను నీ దగ్గర చేరలేనా? బలంలోని బక్కోడిని నేను, అంటే భక్తిలో బక్కవాడిని కాబట్టి నేను నీ దగ్గర చేరే సంభవం లేదా? నేను చెప్పేది నేను ఎట్లా చేరాలి చెప్పు, నేను ఏం చేయాలి? అడవిలో పోయి లోకంలో ఎవరికైనా ఎందుకు ఏడుస్తున్నావు? అరణ్య రోదనం